ఈరోజు టాపిక్ వచ్చి అశోక్ లేలాండ్ ఎలాంటి కంపెనీ కొన్ని అప్డేట్స్ వచ్చాయి. అలాగే కొన్ని కంపెనీస్ ఒక డివిడెండ్ బోనస్ స్టాక్ స్ప్లిట్ గురించి చూద్దాం. ఇప్కా లాబొరేటరీస్ అనే కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 1542 దగ్గర క్లోజ్ అయింది అనమాట. అలాగే కంపెనీ వచ్చి డివిడెంట్ అనౌన్స్ చేశారు ₹2 అనమాట. ఎక్స్ డేట్ వచ్చి 25th నవంబర్. నెక్స్ట్ మల్టీబేస్ ఇండియా లిమిటెడ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ₹328 దగ్గర క్లోజ్ అయింది. పాజిటివ్ వచ్చి 54 పాయింట్స్ అనమాట. 19% పాజిటివ్ వచ్చింది. కంపెనీ వచ్చి డివిడెంట్ అనౌన్స్ చేశారు ₹53 అనమాట. ఎక్స్ డేట్ వచ్చి 27th నవంబర్ అనమాట. సో 26th నవంబర్ 25th నవంబర్ లోపల మనం ఈ షేర్ని బై చేసి హోల్డ్ చేస్తే మనం దీనికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చి జీపీటీ హెల్త్ కేర్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీ వచ్చి డివిడెంట్ ₹1 అనౌన్స్ చేశారు. ఎక్స్ డేట్ చూసుకుంటే 28th నవంబర్ అనమాట. ఫ్రెష్ షేర్స్ మనం హోల్డ్ చేస్తే బై చేస్తే ఒక షేర్కి మన అన్ని షేర్స్కి ₹1 చెప్పిన మనకి అకౌంట్లో క్రెడిట్ అవుతుంటుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ₹164 అనమాట. సూర్య రోషిని లిమిటెడ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 584 దగ్గర క్లోజ్ అయింది అనమాట. కంపెనీ వచ్చి బోనస్ అనౌన్స్ చేశారు 1:1. అలాగే డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది ₹2.50 అనమాట. సో మనం ఎన్ని షేర్స్ అయితే బై చేసి హోల్డ్ చేస్తామో అన్ని షేర్స్కి ₹2.50 చెప్పిన మనకి అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 29th నవంబర్ అనమాట. సో 27th నవంబర్ లోపల మనం ఈ షేర్స్ బై చేసి హోల్డ్ చేస్తే దీనికి ఎలిజిబుల్ అవుతాం. అలాగే బోనస్కి ఒక షేర్ అడిషనల్గా వస్తుంది కాబట్టి టోటల్ 2 షేర్స్ అవుతాయి. కానీ బోనస్కి ఇంకా ఎక్స్ డేట్ ఇంకా మనకి అనౌన్స్ చేయలేదు. సో అది అనౌన్స్ చేసిన తర్వాత దాని గురించి చూద్దాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి అశోక్ లేలాండ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 217 దగ్గర క్లోజ్ అయింది. కంపెనీ వచ్చి Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది ₹2 అనమాట. డివిడెంట్ ఎక్స్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, అప్కమింగ్లో ఉంది. కేఆర్ చోక్సీ అనే బ్రోకరేజ్ ఫర్మ్ వచ్చి బై రికమెండేషన్స్ ఇచ్చారు. టార్గెట్ ఇచ్చారు ₹250 అనమాట. కంపెనీ చూసుకుంటే ఓవరాల్గా ఫండమెంటల్లీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉంది. వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గా ఉంది. కంపెనీకి పొటెన్షియల్స్ కూడా బాగున్నాయి అనమాట. సో షార్ట్ టర్మ్‌లో ఏమైనా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గానీ, లాంగ్ టర్మ్‌లో అయితే ఈ టార్గెట్‌ని ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఇంకా మార్కెట్ ఫాల్ అయితే మాత్రం మనం ఇందులో బై చేసి హోల్డ్ చేస్తే 1-2 ఇయర్స్‌కి మనకి ఈజీగా ఈ టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చి మోహితి ఇండస్ట్రీస్ అనమాట. ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ₹88 దగ్గర ఉందన్నమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ మైనస్ 5% వరకు కరెక్షన్ వచ్చింది. కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు 1:10 అనమాట. ఎక్స్ డేట్ చూసుకుంటే అప్కమింగ్లో ఉంది. టోటల్ ఒక షేర్ మనం బై చేసి హోల్డ్ చేస్తే మనకి 9 షేర్స్ అడిషనల్గా వస్తాయి. టోటల్ 10 షేర్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ హార్డ్విన్ ఇండియా లిమిటెడ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ₹37 అనమాట. 3% పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. అలాగే కంపెనీ చూసుకుంటే బోనస్ అనౌన్స్ చేశారనమాట. 2 షేర్స్ మనం బై చేసి హోల్డ్ చేస్తే అడిషనల్‌గా 5 షేర్స్ వస్తాయి. టోటల్ మనకి 7 షేర్స్ అనమాట అకౌంట్‌లో ఉంటాయన్నమాట. ఎక్స్ డేట్ వచ్చి అప్కమింగ్ అనమాట. ఇంకా అనౌన్స్ అవ్వలేదు ఎక్స్ డేట్. నెక్స్ట్ కంపెనీ వచ్చి నవా లిమిటెడ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 926 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ₹28 పాయింట్స్ పాజిటివ్‌లో క్లోజ్ అయింది. 3% ఓవరాల్‌గా పాజిటివ్‌లో ఉందన్నమాట. అలాగే కంపెనీ చూసుకుంటే స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు 1:2 అనమాట. ఎక్స్ డేట్ ఇంకా అప్కమింగ్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 57.80 అనమాట. 1.89 అంటే ఆల్మోస్ట్ 2% వరకు పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో ఫ్రైడేలో బాగా ఇంట్రెస్ట్ చూపించారు. ఈ స్టాక్‌ని బై చేస్తున్నారనమాట. అలాగే దీని ఆర్డర్ బుక్ కూడా ఇంక్రీజ్ అయింది. 5100 మెగావాట్స్‌కి ఇంక్రీజ్ అయిందనమాట ఆర్డర్ బుక్. అలాగని ఈ సెకండ్ అప్డేట్ వచ్చి ఈటీ నౌ అనే బిజినెస్ అనలిస్ట్ కంపెనీ కూడా బై రేటింగ్ ఇచ్చారు. రికమెండేషన్స్ ఇచ్చారు. టార్గెట్ చూసుకుంటే ₹62 అనమాట. ఈ స్టాక్ కూడా మంచి ఫెయిర్ వాల్యుయేషన్స్‌లో ఉన్నాయి. అలాగే ఈ ట్రెండ్ కూడా రివర్సల్ గురించి వెయిట్ చేస్తుంది ఈ స్టాక్. సో ఇది షార్ట్ టర్మ్‌లోనే ఈ టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీని ఇంకా ఫాలో అయితే మాత్రం బై చేస్తే 52 రేంజ్‌లోకి వచ్చిన తర్వాత దీన్ని బై చేసి హోల్డ్ చేస్తే మనకి మంచి రిటర్న్ ఇచ్చే స్టాక్ అనమాట ఇది. సో బై చేయొచ్చు కంపల్సరీగా. షార్ట్ టర్మ్‌కి అయితే అడ్వైస్ కాదనమాట. లాంగ్ టర్మ్‌కి అయితే మంచి అడ్వైజబుల్ అనమాట ఈ స్టాక్. నెక్స్ట్ కంపెనీ వచ్చి కామధేను లిమిటెడ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ₹489 అనమాట. ఈ కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు 1:10. అంటే 1 షేర్ మనం బై చేసి హోల్డ్ చేస్తే అడిషనల్‌గా 9 షేర్స్ మనకి అకౌంట్‌లో యాడ్ అవుతాయి. టోటల్ 10 షేర్స్ అవుతాయనమాట. ఎక్స్ డేట్, రికార్డ్ డేట్ ఇంకా అప్కమింగ్‌లో ఉందనమాట ఈ కంపెనీ. నెక్స్ట్ కంపెనీ వచ్చి లార్సన్ అండ్ టోబ్రో అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ₹3,530 దగ్గర
ట్రేడ్ అవుతుంది. అలాగే గోల్డ్‌మన్ స్ట్రాచ్ బ్రోకరేజ్ ఫర్మ్ వచ్చి మనకి బై రికమెండేషన్స్ ఇచ్చారు. టార్గెట్ చూసుకుంటే 3960 అనమాట. ఈ కంపెనీ చూసుకుంటే ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ కంపెనీ అనమాట. ఇది కంపెనీ వచ్చి కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో టాప్ కంపెనీ అనమాట. అలాగే టార్గెట్ కూడా షార్ట్ టర్మ్‌లోనే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని మనం వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చనమాట. లాంగ్ టర్మ్‌గా అయితే ఇంకా మంచి గుడ్ రిటర్న్స్ ఇచ్చి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ మార్కెట్ ప్రైస్‌లో చూసుకుంటే ఏమన్నా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే 3500, 3300 రేంజ్‌కి వచ్చిన తర్వాత మనం బై చేసి హోల్డ్ చేసుకుంటే ఇది ఈజీగా టార్గెట్ అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి పిఎన్జీ హెల్త్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 5135 దగ్గర క్లోజ్ అయింది. కంపెనీ వచ్చి డివిడెండ్ అనౌన్స్ చేశారు. ₹60 అనమాట. ఎక్స్ డేట్ వచ్చి 28 నవంబర్. రికార్డ్ డేట్ వచ్చి 29 నవంబర్. సో, మనం 27 నవంబర్ లోపలనో, 28 నవంబర్ లోపల మనం ఈ స్టాక్‌ని బై చేసి హోల్డ్ చేస్తే దీనికి ఎలిజిబుల్ అవుతాం. సో, ఎన్ని షేర్స్ అయితే మన అకౌంట్‌లో ఉంటాయో అన్ని షేర్స్‌కి మనకి ఇంటూ ₹60 చొప్పున మనకి బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఎన్సర్ కమ్యూనికేషన్ లిమిటెడ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ₹281 అనమాట. కంపెనీ వచ్చి బోనస్ అనౌన్స్ చేశారు 1:1. అలాగే స్టాక్ స్ప్లిట్ కూడా అనౌన్స్ చేశారు 1:5 అనమాట. ఎక్స్ డేట్ రికార్డ్ డేట్ చూసుకుంటే ఇంకా అప్‌కమింగ్‌లో ఉందనమాట.